ఈరోజు కవిత పెట్టిన కొత్త పార్టీ టీఆర్ఎస్ పైన మనతో మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు అని చెప్పండి. తెలంగాణలో మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది అంటే ఏ విధంగా రాజకీయ స్వరూపాలు ఏమైనా మారబోతున్నాయి? చాలా పార్టీలు పుట్టినాయి. ఇట్లా కేఏపాల్ పార్టీ పుట్టింది. ఆ పార్టీలు అనేది ఇంకా కేఏపాల్ పార్టీ అయినా పోపు. ఆయనకన్నా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, ఈమెకేముందని బ్యాక్గ్రౌండ్? కేసీఆర్ బ్యాక్గ్రౌండ్. కేసీఆర్ బ్యాక్గ్రౌండ్. కేసీఆర్ పీక్ కట్టలు కట్టిన అంటున్నది. ఇంకా మీరేం పార్టీ? మీ పార్టీ ఏం పీక్ కట్టలు కడుతుంది? కాబట్టి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏదో అవినీతి సొమ్ము అడ్డంగా దాచుకొని ఈరోజు తెలంగాణ ప్రజల్ని మళ్ళీ మా అయ్య మోసం చేసినట్లు నేను కూడా మోసం చేస్తాను. కొత్త అవతారం ఎత్తింది. అంటే క్షమాపణ కూడా చెప్తా ఉంది. నేను గతంలో కూడా అదే పార్టీలో ఉన్నా, తెలంగాణ ఉద్యమకారులకు కానీ తెలంగాణ కానీ ఎట్లాంటి లబ్ధి చేకూరలేదు, దాంట్లో నేను కూడా భాగం, కానీ ఇప్పుడు నేను క్షమాపణ చెప్తున్నాను కూడా చెప్తున్నాను. చాలామంది ఉన్నారట క్షమాపణ చెప్పేవాళ్ళు. ఏం అంటే 10 ఏళ్ళు చేసిన పాపం ఊరికనే పోతుందా? లక్షల కోట్ల అవినీతి ఊరికనే పోతుందా? పచ్చని తెలంగాణని అప్పుల పాలు చేసినారు. అంటే మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణని ఈరోజు అప్పుల కుటుంబం చేసింది మీ కుటుంబమే కదా. ఇవన్నీ పోతాయి. నువ్వు రేపచ్చి ఏం చెప్తావు? మరి మీరు దోసుకున్న డబ్బు ఎంత ఇస్తారో చెప్పండి తెలంగాణకు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే దోసుకున్నారు లక్షల కోట్లని ఆమెనే చెప్తున్నది. మా బావ దోసుకున్నాడు, మా అన్న దోసుకున్నాడు, మా ఇంకో సంతోష్ అన్న దోసుకున్నాడు, నేను దోసుకున్నాను అని చెప్తున్నాను. పాపంలో భాగస్వామి అంటే ఏంది? అవినీతి సొమ్మి అక్రమాస్తులు దోసుకున్నామనే కదా. అవి బయట పెట్టుండ్రి. అప్పుడు ఏం చేస్తావు తర్వాత చూద్దాం. క్షమాపణలు చెప్పలేసుకుంటే అయిపోతుందా? ఉన్న ఏదైతే తెలంగాణ ప్రజల, అమాయక ప్రజల, పేద ప్రజల, రైతుల, మహిళల ఏదైతే హక్కులు ఉన్నాయో దోసుకున్నారో అవన్నీ తిరిగి తెలంగాణ ప్రజలకు వంచండి. అప్పుడు క్షమాపణలు కోరండి. అందుకే నేను పార్టీ పెట్టాను. దీని పార్టీతోటి తెలంగాణను అభివృద్ధి చేస్తాను కూడా చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు పార్టీ ఎవరైనా పెట్టుకోవచ్చండి. పార్టీ పెట్టుకున్నంత మాత్రం ఏమున్నది? ఇప్పుడు నువ్వేమంటున్నావు? 10 సంవత్సరాలు నువ్వేం చేసినావు? పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నావు, ఎమ్మెల్సీగా ఉన్నావు. నువ్వేం చేసినావు చెప్పు. ఇప్పటివరకు ఏం చేసినావు చెప్పు కదా. తర్వాత ఏం చేస్తావు చూద్దాం. నువ్వు మామూలు మహిళేమీ కాదు కదా. ముఖ్యమంత్రి కూతురువు, ఒక ఫైనాన్స్ మంత్రికి మరదలువు, ఒక యువరాజుకు చెల్లెవు, ఇంకొక బినామీకి నువ్వు చెల్లెవు. ఇన్ని రకాల ఒక ప్రధాన పాత్ర పోషించి తెలంగాణలో ఢిల్లీలో పార్లమెంట్ సభ్యురాలు ఉండి ఇప్పటివరకు ఏం చేసినావు? గతం ఏం చేసినామని నమ్మంటున్నావు. కాబట్టి నేను నమ్మడానికి వీల్లేదు. ఇది కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబంలోనే కుట్ర. ఇది వాళ్ళందరూ కలిసి ఎట్లన్నా కుటుంబంని ఎవరు ఆదరించే పరిస్థితులు లేరు, తిరిగి దరిచరించే పరిస్థితులు లేరు. కాబట్టి కవితమ్మని వాళ్ళే పంపినారు తెలంగాణ ప్రజలు. కేసీఆర్ మారిన మనిషి మరమనిషి కూడా చెప్తా ఉన్నారు. తెలంగాణ అంటే కేసీఆర్ మారిన మనిషి, రక్తం మార్చుకున్న మనిషి ఆ కవితమ్మ చెప్పాల్సింది. ఇప్పుడు వాళ్ళ తండ్రి ఆమె అంటుంది ఏం పీకినావు అని. ఆ పీకింది ఏమో చెప్పాలి కదా. జైతాల మరి చెప్పలేదు ఏం పీకినావు. పీకి కట్టలు కట్టమని ఈ పార్టీ కూడా పీకి కట్టలు కట్టే పార్టీ. ఈ పార్టీని పెద్ద మేము ఉనికిలోకి తీసుకోము, దాన్ని పట్టించుకోము అసలు. అంటే బీజేపీ పార్టీ పైన కూడా ఆరోపణలు చేసింది. మీరందరూ బానిసలుగా ఉంటున్నారు, 8 మంది ఎంపీలు ఉన్నా కూడా 5 మండలాలను కూడా తీసుకురాలేకపోయారని చెప్పేసి కూడా ఆరోపణలు. ఇక ఆమె కోపం, ఆ టీఆర్ కోపం ఉన్నది పాపం. ఆ టీఆర్ కోపం నుంచి మేమేం చేస్తామండి? కాబట్టి ఎక్కడ భారతీయ జనతా పార్టీలో బానిసలు ఉండరు. భారతీయ జనతా పార్టీలో వీరులు మాత్రమే ఉడతారు, వీరులు మాత్రమే ఉంటారు, కార్యకర్తలు కూడా వీరులే ఉంటారు. అందుకోసం ఈరోజు భారతదేశాన్ని 3వసారి ప్రపంచంలో ముందుకు తీసుకెళ్తున్నాం. రెండోది 19 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నాం. రాబోయే ఎన్నికలలో తెలంగాణలో వేలాది మంది కేసీఆర్లు, లక్షలాది మంది కవితలు అడ్డొచ్చినా కానీ కాషాయ జెండా ఎగరేసి తెలంగాణను బీజేపీ కైవసం చేసుకుంది. పంచజన్య స్కీమ్ కూడా తీసుకొచ్చింది. దాంట్లో 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాను కూడా చెప్తా ఉంది. ఇప్పుడు అలా అయ్యేమి ఇచ్చిండని ఈమెమి ఇస్తుందని కార్యాచరణ పెట్టు, కార్యాచరణ చూపియు. లేదు మీ అత్తగారు ఊరిలో ఒక 4 ఉద్యోగాలు ఇవ్వ ముందు. నిజామాబాద్ జిల్లానే కదా, ఒక 4 ఉద్యోగాలు ఇవి చూద్దాం ముందు. ఇవన్నీ ఏందండి? వాళ్ళ నాన్న ఏమంటారు చూడు, నాన్న 100 అబద్ధాలు ఆడిండు, నేను 200 అబద్ధాలు ఆడుతాను తప్ప కవితలో ఇంకే ప్రత్యేకత ఏం లేదు. కవిత పార్టీ గురించి పట్టించుకోకండి తెలంగాణ ప్రజలు. అయితే కవిత ఏర్పాటు చేసిన ఆ పార్టీ ఎట్లాంటి బీజేపీ పైన ప్రభావం చూపదని చెప్తున్నారు. అట్లాగే ముందు వాళ్ళు ఎవరైతే అప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు దోచుకున్న సొమ్మును బయట పెట్టాలి. అప్పుడే కేవలం ఒక స్టేజ్ మీదకి వచ్చి కవిత క్షమాపణలు చెప్తే సరిపోదు. మేము మాత్రం బీజేపీ పార్టీలో కూడా బానిసలు ఎవరు లేరు, అందరూ నిక్కచ్చిగా మేము ప్రజాసేవలోనే పాల్గొంటున్నామని చెప్పేసి కూడా ఆ పార్టీ రాకేష్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, బీజేపీ ఆఫీస్, హైదరాబాద్.